నమస్కారం, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రీతు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామతీర్థం దర్శయాత్రలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై పోలీసుల దాడిని ఖండించిన బీజేపీ. అనంతపురం జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జిల్లా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ సమావేశం. నిజాంవలి కాలనీలో సెల్ టవర్ ఏర్పాటును ఆక్షేపించిన స్థానికులు. పేదల ప్రాణాలతో చెలగాటమాడవద్దని హెచ్చరిక. ఇక అప్డేట్ చూస్తే, రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసి అరాచక శక్తులకు ప్రోత్సాహం అందిస్తున్న వ్యక్తి జగన్ అని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. రామతీర్థం వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్లపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం ఏ విలువలకు తార్కాణమో ప్రభుత్వం ప్రకటించాలని కదిరి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు కదిరి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్, మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు మైనుద్దీన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమరెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని, సాక్షాత్తు మంత్రులే ఈ దుశ్చర్యలను సమర్థిస్తూ హిందూ మనోభావాలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే తన దుశ్చర్యలను కొనసాగిస్తే బీజేపీ దానికి అనుగుణమైన సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. రామతీర్థం వెళ్లేందుకు అనుమతులు నిరాకరిస్తే దేశం మొత్తం ఇక్కడికి తరలి వస్తుందని, అప్పుడు ఈ పోలీసులు ఈ ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో చూస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఈరోజు పోలీసులు వారి యొక్క దౌర్జన్యంగా ఈడ్చుకుంటూ దొబ్బుకుంటూ చిత్రహింసలు చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చర్యకు ఈరోజు భారతదేశమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చూస్తూ ఉన్నాయి వాళ్ళ దౌర్జన్య కాండను. మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రామతీర్థంలో రాముని తల నరికేసినందుకు మేము అక్కడ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి రాముని మేము ఒక్కసారి దర్శనం చేసుకొని వస్తామని అడిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షతో, అదేవిధంగా నేను అనుకునిందే జరగాలని నియంతల పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుని కొట్టడం, రాష్ట్ర ప్రధాని విష్ణువర్ధన్ రెడ్డి గారిని కొట్టడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుడిలేకుడు వెళ్ళనీయకోకుండా ఒక తీవ్రవాదులను ఏ విధంగా అడ్డగిస్తారో ఆ విధంగా ఈ పోలీసులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దౌర్జన్యకాండ చేయించడానికి భారతీయ జనతా పార్టీగా హిందూపురం పార్లమెంట్ శాఖ మేము ఖండిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు కానీ హిందూ దేవాలయాలు కానీ ఎక్కడన్నా ఏదైనా దుండగులు ధ్వంసం చేస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అలాంటి వ్యక్తులనే ఈ ఏదైతే రాముని యొక్క దర్శనానికి పోనీకుండా పోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఒక 4-3 రోజులు చూస్తా ఉన్నాం. మీరు అక్కడ జరిగినటువంటి ఎవరైతే అక్కడ రాముని తల నరికారో అలాంటి వాళ్లను మనం ఖండించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ముందరకు వచ్చి మాట్లాడిన పాపాన్ని కూడా పోలేదు. ఒక హిందూ మతానికి టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే మాదిరిగా ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలిస్తూ ఉంది. ఏదైతే గుళ్ళకి, దేవాలయాలకి, మందిరాలకి, గోపురాలకి, రథాలపైన దాడులు జరుగుతూ ఉంటే, అయ్యా ఇది ఎందుకు జరుగుతోందని కేవలం ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే
దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన, అంతేకాకుండా మన స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సోంవీరాజు గారి పైన, అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి పైన, అదే మాదిరిగా యువమోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వంశీ గారి పైన దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక శోచనీయం. అదే మాదిరిగా ఒక వారం కిందట ఇదే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి విజయసాయి రెడ్డి గారు, అదే మాదిరిగా ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క రామతీర్థంకి దర్శించుకోవడానికి వెళితే కొన్ని వేల మందికి వీళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈ ఒక్క భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వ తరఫున ఈ ఒక్క ఆలయానికి పోవడానికి, రామతీర్థం కోసం దర్శించుకోవడానికి పోతే ఈరోజు మన ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ పైన, మరి కార్యదర్శి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి పైన వీళ్ళ ఒక పోలీసులతో గూండాలకి పట్టుకోవడానికి పోయి వీళ్ళే గూండాలు మాదిరిగా తయారై వీళ్ళు మా పైన దాడులు చేయడం ఇది పెద్ద బాధాకరం విషయము. ఇలాంటివి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని కొనసాగుతాయని తెలియని విషయంలో ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో, రాబోయే ఎన్నికల్లో, ఈ స్థానిక సమస్యల ఎన్నికల్లో అయినా కానీ మీ యొక్క అధికారానికి చెక్కు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని గత నెల రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపైన, హిందువులపైన జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ మొన్నటి దినం మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రామతీర్థం పోవాలని చెప్పి బయలుదేరుతుంటే ఎక్కడికెక్కడ ఎవరో టెర్రరిస్టులను అణిచివేసే విధంగా పోలీసులతో అరెస్ట్ చేయించడం జరుగుతుంది. అసలు మనం భారతదేశంలో ఉన్నామా, లేదా ఇతర దేశాల్లో ఉన్నామా, లేదా ఈ ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ లేదా ఏమో అనేది కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ పరిపాలన ఎక్కడ పోతుందో, ఈ పరిపాలన ఎవరి కోసం చేస్తున్నారో అర్థం కావడం లే. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మీకు ప్రజలకు పరిపాలించే విధంగా, అన్ని మతాలను గౌరవించే విధంగా, అందరినీ సమానంగా చూసే విధంగా మీకు అధికారం చేజిక్కిస్తే నువ్వు ఒక్క మతానికి కొమ్ము కాస్తూ నీకు ఒక మత ప్రేరేపించే విధంగా నువ్వు పరిపాలిస్తున్నావంటే నిన్నేమనాలో మాకు అసలు ఆ భాష కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈరోజు నిన్న రామతీర్థానికి బయలుదేరినటువంటి సోమవీరాజు గారు అయితేనేమి, ఎమ్మెల్సీ మాధవ్ గారు అయితేనేమి, సురేంద్ర గారు అయితేనేమి, వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. పోనీలే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సహనంతో ఊరుకున్నది. కానీ ఈరోజు మళ్ళీ పిలుపునిచ్చి ఏదైతే అధికారికంగా మీకు తెలియజేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము పోయే రామతీర్థంలో దర్శనం చేసుకుని వస్తామంటే కూడా ఈరోజు గూండాల మాదిరిగా మీ పోలీసు వ్యవస్థను దించి మీరు ఈ విధంగా ప్రవర్తించడం ఏమంతా సమంజసమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో రామతీర్థానికి పోవాలనుకుంటే పూర్ణ కుమారులతో స్వాగతం పలుకుతారు. వేరే ప్రతిపక్ష నాయకులు పోతే వాళ్ళు వేల మందిని పంపిస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పోవాలనుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులను చూసి మీకు ఎందుకు అంత జడుపు అని తెలియజేస్తున్నాం. మీకు అంత జడుపు లేకపోతే, మీకు ఎందుకు అంత గుబులు లేకపోతే, మీరు ఎందుకు భయపడకుండా పోతే మీరు ఎందుకు అనుమతించారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం. నిజంగా నేను ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో నీ పాదయాత్ర ఒక్కసారి కానీ బీజేపీ పార్టీ అనుకున్నా, లేదంటే బీజేపీ పార్టీ ఒక్కసారి కన్నెర్ర చేసింటే నువ్వు పాదయాత్ర ఒక అడుగనే వేయడానికి నీకు అవకాశం దొరికేదా? ఒక్కసారి నువ్వు ఎన్నికెళ్ళి చూసుకో. నీ పరిస్థితి అంతా కూడా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నీ యొక్క ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించకూడదనే ఏకైక లక్ష్యంతో నిన్ను ప్రొటెక్ట్ చేయడం జరిగింది అన్ని విధాలుగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌనికి జీవించే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, తన ఇష్టానుస రీతిలో రాజ్యాంగం ప్రకారం ముందరపోయే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భాలలో అతి దారుణంగా విచక్షణ రహితంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పైన, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారి పైన అతి దారుణంగా, ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ చూడండి. విష్ణువర్ధన్ రెడ్డి గారిని అయితే దాదాపు పోలీసు వాళ్ళు కామన్ మ్యాన్ను కూడా మినిమం చేయరు. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి తోస్తే అట్లే దాదాపు కాళ్ళు చేతులు అనుకోకుండా అతనికి ఎక్కడ చూస్తే అక్కడ మరో అవయవాల మీద అతని మీద దాడి చేయడం జరిగింది. ఎంత దుశ్చర్యమైన ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తున్నావు. నువ్వు ఈరోజు ఒకటే ఆలోచన చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి ఇల్లు పట్టాలు 30 లక్షల ఇల్లు పట్టాలలో చేసినటువంటి స్కామ్ను మర్చిపోవడానికి, అదేవిధంగా ఈ రకరకాల ఈరోజు విపరీతమైన ఏదో బూమ్ బూమ్ బీర్ అంట ఈ రకమైన అన్ని చేసేసి దాదాపు నెలకు 1000 కోట్లు తీసుకునే విధానానికి ఇవన్నీ కూడా ముదిరి పాకానబడి ప్రజలంతా తిరగబడతారనే టైంలో ఈ గుళ్ళ మీద ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మత ప్రచారంతో నువ్వు దాడి చేయిస్తూ ఈ విషయాలు నువ్వు మర్చిపోయి నీ అవినీతిని ముందరపోయే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనే విషయం మీద బీజేపీ పార్టీ మాకు డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు 150 గుళ్ళ మీద ఈరోజు నువ్వు దౌర్జన్యం చేయించారు. కానీ అక్కడ ఒక చిన్న చర్చ్ మీద ఒక్క రాయి వేస్తేనే మామూలుగా గాజు పెంకులు పగిలిపోతాయి. మరి ఒక రాయికి 34 మందిని నువ్వు 14 రోజులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఈరోజు తీర్థము ఈరోజు చేసే రథాలు కాలిపోతున్నాయి, ఎండి రథాలు మాయమైపోతున్నాయి, ఆంజనేయ స్వామికి చెయ్యి ఎరగొడుతున్నారు. అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు శ్రీరామచంద్రుని యొక్క శిరోబంధ దానికి తల తీసేసి బయటికి తీసుకొని పోయే స్టేజ్కి వెళ్ళిందంటే లా అండ్ ఆర్డర్ మీరు మీ కనుచన్నల్లో ఉంచుకొని పూర్తిగా మీ ఆలోచన అంతా ఒకటే. సాక్షాత్ మీ తల్లిగారు అంటున్నారు, బైబిల్ చదువుతూ ఏమంటున్నారు, ఈరోజు నన్ను ఏ విధంగా అయితే ఆకర్షణ చేసినావో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నువ్వు ఆకర్షణ చేయాల దేవాదేవా అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏమి? ఒక రాజ్యాంగ పదవిలో ఉంటూ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ మరి ముఖ్యమంత్రి తల్లిగా మాట్లాడితే పర్వాలేదు, కానీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఈరోజు నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి సిగ్నల్స్ ఇస్తున్నారు కార్యకర్తల్లో? మా రౌడీయిజంతో, మా గుండాయిజంతో, మా ఫ్యాక్షనిజం అయినట్టు పులిందల యొక్క స్వభావంతో మేము ఏమైనా చేయగలం. బీజేపీ పార్టీ కదా ఎంత పార్టీనైనా ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం చేయగలమనే ఏకైక లక్ష్యంతో నువ్వు ముందరపోతున్నావని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నీతో కాదు, నిన్ను పుట్టించిన తరాలతో కూడా కాదు. బీజేపీ పార్టీ అనేది దాదాపు ఈ రోజున్న పరిస్థితులు సనాతన ధర్మాలు కాపాడంలోనే కాకుండా ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు. ఈ రోజు వరకు రామతీర్థం పోవడానికి మీరు ఎంతైతే నిలువరిస్తున్నారో జరగబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. జరగబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా అక్కడికి చేరుకుంటాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినింది అనే విషయాన్ని హైకోర్టు సాక్షాత్ మీకు మొట్టికాలేసిన కూడా సిగ్గు ఎగ్గు లేకుండా పోలీసులతో దౌర్జన్యం చేయిస్తారు. పోలీసులను ఉపయోగించుకొని రకరకాలుగా మీరు మాట్లాడతారు. ఇవన్నీ మానుకోండి. హిందూ సనాతన ధర్మాలలో ఒకటే ఉంది, మనం అందరం ఒకరికొకరి ప్రేమించుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా హిందువులే. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఆలోచన విధానాన్ని మానుకోకపోతే జరగబోయే రోజుల్లో రామతీర్థానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రయాణం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగు మూల్యం చెల్లించుకుంటుందనే సందర్భంగా తెలియజేస్తూ అనంతపురం జిల్లాలో కరోనా అంతం కొరకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లతో సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ టీకా సన్నద్దతపై ప్రజా దర్బారు హాలులో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో టీకా 3 దశల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. మొదటి మరియు 2వ దశలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఉద్యోగులు, వాలంటీర్లు, 50 సంవత్సరాల వయసు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేయాలని సూచించారు. 3వ దశలో ప్రజలందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీకా వేసిన ప్రతి ఒక్కరి వివరాలను సమగ్రంగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. టీకా కేంద్రాల వద్ద 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని, నెల 17, 18, 29 తేదీలలో పల్స్ పోలియో చుక్కమందు పంపిణీ కూడా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కామేశ్వర్ ప్రసాద్ ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, సిరి, సహాయ కలెక్టర్ సూర్య, ఆర్టీఓ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా
ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. థర్డ్ స్టేజ్లో జనరల్ పాపులేషన్, రిమైనింగ్ ఆల్ మిగతా ఉన్న జనం అందరికీ కూడా అంటే కోమార్బిడ్ లేని బిలో 50 years అండ్ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా థర్డ్ స్టేజ్లో ఇవ్వడం జరుగుతుంది సార్. దీంట్లో భాగంగా ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ ఏర్పాట్లలో ఫస్ట్ స్టేజ్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్ నుంచి హెల్త్ ఫెసిలిటీస్ 237 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. 237 గవర్నమెంట్ ఫెసిలిటీస్ అండ్ ప్రైవేట్ ఫెసిలిటీస్ 571 ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. డైగ్రామ్ కింద ఆ డైగ్రామ్లో 3 హాస్పిటల్స్ మన ఒక గవర్నమెంట్ ఆల్ లెవెల్స్ లో ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని there is a vaccine that is approved at the country level. కోవాక్సిన్ అని చెప్పేసి భారత్ బయోటెక్ వారు డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్ని కంట్రీ లెవెల్లో అప్రూవ్ చేయడం జరిగింది. సో నౌ దట్ ఈస్ రెడీ ఫర్ అడ్మినిస్టరింగ్ టు ద పీపుల్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ. విల్ బి డిస్కసింగ్ నౌ అండ్ దాంట్లో ఎవరెవరు ఏమేమి చేయాలి, వ్యాక్సినేషన్ ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఏమేమి ప్రిపరేషన్స్ చేయాలి, ఎవరెవరు ఏమేమి యాక్టివిటీస్ చేయాలి. సో ఈ వ్యాక్సినేషన్ అడ్మినిస్టర్ చేయడానికి మనం 3 లెవెల్స్లో టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ విత్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, కలెక్టర్, ఎస్పీ, ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అంతా కూడా డిపార్ట్మెంటల్ హెడ్స్. అలాగే మండల్ లెవెల్లో మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఇది హెడెడ్ బై తహసీల్దార్ and other officers are there. At the municipal urban local bodies level, municipal commissioner will be leading this. So all the 3 committees are task force members are sitting here. District level undi, mandal level undi, and urban local body level kuda ikkada undi. So first and foremost cheyalsindandi evariki istamu, who are eligible ante andariki istamu, but phases lo istamu. Andariki okesari ivvadam 135 కోట్ల మందికి ఒకేసారి ఇవ్వడం కుదరదు కాబట్టి ఎవరికి ఇస్తాము, ఏ ఫేజ్ లో ఎవరికి ఇస్తాము అన్నది దట్ ఈస్ ద క్రూషియల్ పాయింట్. లో ఆల్ శానిటేషన్ వర్కర్స్, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు ఎవరెవరు ఉన్నారు దాంట్లో? రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్స్ along with above 50 years on all exactly below 50 years with comorbid conditions. 50 సంవత్సరాలు దాటినటువంటి వారు, అలాగే 50 సంవత్సరాలు తక్కువగా ఉన్నా కూడా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. కోమార్బిడ్ అనగానే ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ తీసుకొని వచ్చేస్తారు. ద టాస్క్ ఫోర్స్ కమిటీస్ యూ హ్యావ్ టు బి వెరీ థరో విత్ దీస్ ఇన్స్ట్రక్షన్స్. సో 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు, 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు బట్ కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వారు అండ్ ఆల్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ వీళ్ళంతా కూడా నెక్స్ట్ వాళ్ళ డేటా కూడా ఎంట్రీ అనేది చేయాలి. సో దట్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ. ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్, నెక్స్ట్ ఫేజ్ లో ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత ఆల్ జనరల్ పబ్లిక్. సో 3 phases లో ఇది చేయబోతున్నాము. సో ఈ క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. అకార్డింగ్లీ డేటా ఎంట్రీ అనేది కూడా చేయాలి. ఆర్ దేర్ ఎనీ డిఫికల్టీస్ ఇన్ ద డేటా ఎంట్రీ? సైట్స్ లో ఎవరెవరు ఉండాలి? దేర్ ఆర్ 5 ఆఫీసర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. వ్యాక్సినేషన్ ఆఫీసర్ 1, 2, 3, 4, 5. సో వీరందరూ కూడా ఎవరన్నది పేరుతో సహా ఒక టాస్క్ ఫోర్స్ మండల్ లెవెల్లో, అలాగే అర్బన్ లోకల్ బాడీస్ లెవెల్లో చేయడము అండ్ డేటాబేస్ లో ఎంటర్ చేయడము. దెన్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ నెంబర్ 3 విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఏఎన్ఎం, సబ్ సెంటర్ ఏఎన్ఎం ఫర్ వ్యాక్సినేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏఈఎఫ్ఐ. తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏదైనా అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటే, అంటే చేతి మీద బొబ్బలు లాంటిది రావడం కానీ, లేదంటే తల తిరగడం కానీ, లేదంటే ఇబ్బంది ఉండడం కానీ, వాటి అడ్వర్స్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే, కొంతమందికి పడకపోతే అట్లాంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారిని అబ్జర్వేషన్ లో పెట్టేసి కొద్దిసేపు వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. సో అది చూసుకోవడానికి ఏఎన్ఎం ఉంటారు. దెన్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ నెంబర్ 4 అంగన్వాడీ వర్కరు, అంగన్వాడీ హెల్పరు ఫర్ మేనేజింగ్ ద క్రౌడ్ ఇన్ ద వెయిటింగ్ ఏరియా. ముందు వెయిటింగ్ ఏరియా అంటే ముందు వచ్చేటప్పుడు. దెన్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ నెంబర్ 5 ఆల్ మండల ఆఫీసర్స్ అన్ని కూడా సెషన్ సైట్స్ గా మారుతాయి. థర్డ్ ఫేజ్ లో అయితే పబ్లిక్ కూడా ఇస్తాం కాబట్టి ప్రైమరీ స్కూల్స్ కూడా విల్ టేక్ ఇట్ యాస్ సెషన్ సైట్స్. అయితే సెషన్ సైట్స్ తీసుకునేటప్పుడు మనం వెయిటింగ్ ఏరియా అంటే మీకు ఇప్పుడు కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 87 లో క్లారిటీగా ఉంది. సో వెయిటింగ్ ఏరియా అన్నప్పుడు అక్కడ చిన్న వెయిటింగ్ ఏరియా అని లేబుల్ చేయడం, డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఈ డేటాను అప్లోడ్ చెక్ చేసి ఆధార్ కార్డు కానీ లేకపోతే ఎనీ అదర్ ఐడి కార్డు చెక్ చేసి పెడతారో అక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ అని లేబుల్ చేయడం,
వ్యాక్సినేషన్ రూమ్ అని లేబుల్ చేయడం. నెక్స్ట్ అబ్జర్వేషన్ రూమ్ ని కూడా అబ్జర్వేషన్ రూమ్ అని లేబుల్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఎంటర్ అవుతున్న మనిషి ఎగ్జిట్ అవుతున్న మనిషి కలవకూడదు. దే షుడ్ నాట్ గో ఇన్ వన్ వే. సో సెపరేట్ గా ఉండాలి కాబట్టి ఆ ఫ్లో అనేది ఆ యారో మార్క్స్ కూడా జాగ్రత్తగా ఫ్లోర్ మీద మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఐఈసీ యాక్ట్ దీనికోసం మేము కొన్ని పోస్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ఎక్కడైతే పేస్ట్ చేయాలో అక్కడ పేస్ట్ చేయాలి. యూ కెన్ కన్సల్ట్ యువర్ మెడికల్ ఆఫీసర్స్ దేర్. ఇప్పుడు అబ్జర్వేషన్ రూమ్ లో కూడా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ½ an hour అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత బయటకు పంపించండి. బికాస్ ఏదైనా ఇచ్చిన వెంటనే ఇవ్వక ముందు కూడా ఫస్ట్ బల్క్ SMS వెళ్తుంది. ఎప్పుడైతే మనం డేటా ఎంటర్ చేస్తామో డేట్, టైము, ప్లేస్ ఆఫ్ వ్యాక్సిన్ ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి వ్యాక్సినేటెడ్ టుమారో. సో నాకు ఇవాళ డేట్, టైమ్, ప్లేస్ తో ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా SMS వస్తుంది. సో దెన్ ఐ విల్ గో టు దట్ ప్లేస్ టుమారో. అయిన తర్వాత కూడా నాకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరు ఇచ్చారు వ్యాక్సిన్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వెదర్ ఇట్ ఈస్ ANM ఆర్ డాక్టర్, హిస్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ విల్ ఆల్సో బి సెంట్ యాస్ SMS టు ద పర్సన్ who is administered the vaccine. సో ఈ SMS ఎందుకు వెళ్తుంది అంటే విత్ ద ANM ఫోన్ నెంబర్, డాక్టర్ ఫోన్ నెంబర్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా అనఫిలాక్టిక్ రియాక్షన్ కానీ ఇంకేదైనా రియాక్షన్ కానీ సమ్ గిడ్డినెస్ ఏదైనా వచ్చింది అంటే ఇమీడియట్ గా వాళ్ళకి కాల్ చేయడానికి కూడా ఈ SMS పనికొస్తుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మిగిల్చి వెళ్లిన విద్యుత్ బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లిస్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ను ప్రతిరోజు 9 గంటల పాటు ఉచితంగా ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. తలుపుల మండలంలో సబ్స్టేషన్లకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ ఆయన చేపట్టారు. గత ప్రభుత్వం రైతుల నుండి డిపాజిట్లు వసూలు చేసి విద్యుత్ కనెక్షన్లు కల్పించలేకపోయిందని, విద్యుత్ రంగాన్ని మొత్తంగా భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. దీనిని మొత్తంగా ప్రక్షాళన చేస్తూ మా రైతాంగానికి మెరుగైన సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాసరెడ్డి, మండల వైసీపీ నాయకులు ఉత్తమ్ రెడ్డి, శంకర్, శివారెడ్డికు శేఖర్ రెడ్డి, ఏడి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తు, రైతాంగానికి ఉచిత విద్యుత్ అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, ఈ ప్రాంతంలోనే 100కి దాదాపుగా 70 కనెక్షన్లు రైతాంగం అంతా కూడా ఈరోజు 2004 సంవత్సరం నుంచి కూడా ఉచితంగా విద్యుత్తు పొందుతూ తమ పంటల్ని సాగు చేసుకుంటా ఉన్న పరిస్థితి. మరి గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మనందరం చూసాం. ఆయన మొదటి నుంచి కూడా ఉచిత విద్యుత్తుకి వ్యతిరేకం, ఉచితంగా రైతులకు విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని చెప్పిన వ్యక్తి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతాంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఏ విధంగా నీరు కార్చాలా అని చెప్పి అన్ని రకాలుగా కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి చూసాం. వేల సంఖ్యలో, ఒక్కొక్క జిల్లాలో వేల సంఖ్యలో రైతులు డిపాజిట్లు కట్టి, ఎస్టిమేట్లు కట్టి, ట్రాన్స్ఫార్మర్లు రాక సంవత్సరాలు ఓవైపు పంటలు ఎండిపోతుంటే వోల్టేజ్ రాక మోటార్లు గాలిపోవడం, పంటలు ఎండిపోవడం గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో లెక్కలేని చోట చూసాం మనం. ఆఖరికి రైతాంగం సొంత ఖర్చులు పెట్టుకొని ట్రాన్స్ఫార్మర్లు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి రాష్ట్రం అంతా కూడా 2014 నుంచి 19 వరకు. మరి పోతూ ఆయన మొత్తం విద్యుత్ వ్యవస్థనే కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి చూసాం. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు డిస్కంలన్నీ కూడా అప్పు పెట్టి కనీసం మెటీరియల్ కొనుక్కోవడానికి కూడా డిపార్ట్మెంట్లో డబ్బులు లేకుండా చేసిన పరిస్థితి చూసాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే
విద్యుత్ శాఖని పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 20,000 కోట్లు ఆయన పెట్టిన అప్పులన్నీ కూడా ఈరోజు తీర్చి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి రైతాంగానికి ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చాం, 7 గంటలు కాదు 9 గంటల పాటు పూర్తిగా పగటి పూటనే క్వాలిటీ విద్యుత్తును అందిస్తాము అని చెప్పి ఎన్నికల ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మరి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల వ్యవసాయానికి 9 గంటల పాటు పగలిపూటే విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే 1,500 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి వ్యవసాయ ఫీడర్లని సపరేట్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు పూర్తిగా వ్యవసాయానికే డెడికేట్ చేసే విధంగా దాదాపుగా 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి టెండర్ల కార్యక్రమం కూడా పూర్తయి ఆ కార్యక్రమాలు కూడా వచ్చే 6 నెలల్లో పూర్తయితే పూర్తిగా 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుని రైతాంగానికే పగటిపూట విద్యుత్తు 9 గంటలకు కేటాయించడానికి కూడా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. మరి గత సంవత్సరం రోజులుగా కూడా నియోజకవర్గంలో దాదాపుగా చాలా ఊర్లలో లో వోల్టేజ్, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుష్కలంగా గత 2 సంవత్సరాలుగా వర్షాలు పడడం వల్ల అయితేనేమి, మరి అటు 2-3 మండలాల్లో అంద్రినివా కాలువ ద్వారా నీళ్లు రావడం వల్ల అయితేనేమి, గ్రౌండ్ వాటర్ పుష్కలంగా పెరగడం, పాత బోర్లన్నీ కూడా రీఛార్జ్ కావడం, మోటార్ల సంఖ్య క్రమంగా పెరగడం వల్ల కరెంటు ప్రాబ్లంతో రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న సంగతి మరి గమనించి జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, ముఖ్యమంత్రి గారు వెంటనే విద్యుత్ శాఖ మంత్రి అయితేనేమి ఇన్ఛార్జ్ మంత్రులందరితో కూడా అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లాకు కావాల్సినటువంటి కొన్ని ట్రాన్స్ఫార్మర్లు పంపండి అని ఆయన చెప్పిన మీదట దాదాపుగా ఈరోజు 3,000 ట్రాన్స్ఫార్మర్లు జిల్లాకు వచ్చాయి. అందులో మన డివిజన్కే 800 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు 6 మండలాలకు కూడా మనం ఇస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ రోజుకి ఎస్టిమేట్లు జనరేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంకా అవసరమైన వాళ్ళకి రోజు రోజుకి కూడా గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల అవసరం పెరుగుతూ ఉంది. ఉన్న మోటార్లు కూడా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పైన కూడా లోడ్ ఎక్కువ కావడం వల్ల ఖచ్చితంగా అక్కడ కూడా మళ్ళీ అడిషనల్ ట్రాన్స్ఫార్మర్కు అవసరమవుతుంది. రైతాంగానికి అందరికీ కూడా ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా రాకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. రైతాంగానికి అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి మీ వైపు నుంచి కూడా రైతాంగానికి అండగా నిలబడే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రైతుకు ఎట్టి పరిస్థితి ఏ అవసరం వచ్చినా కూడా విద్యుత్ శాఖ నుంచి కూడా మీరు అండగా నిలబడి వాళ్ళకి కావాల్సినటువంటి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇంకోటి కానీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలా. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక జీవనాధారం అది. ముఖ్యంగా రైతు పంట పెట్టిన తర్వాత వోల్టేజ్ లేక మోటార్లు ఆడకపోతే మరి ఆ పంట ఎండిపోతూ ఉంటే రైతు చూడలేడు. సో అటువంటి పరిస్థితుల్లో మానవత్వంతో ఆలోచించి అందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం చేయాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులను కూడా కోరుకుంటూ మరి ఈరోజు దాదాపుగా 160 కనెక్షన్లకు సంబంధించి 83 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ ఏ ఊరు ఎంత కట్టినారు ఎస్టిమేట్ ఇప్పుడు ఎన్ని రోజులు కట్టి 8-19 అదేనా 8 నెలలు ఎంత అమౌంట్ ఎస్టిమేట్ ఎంత ట్రాన్స్ఫార్మర్ కూడా కదా 20,000 కట్టాను. ఒక్కొక్కరు 20,000 ఏమో అంతా కలిపి 20,000 ప్రభుత్వం తీసుకున్నారు రైతులు మన 24 HP క్యాలిక్యులేట్ చేసి సంతోషం.
ఏపీఎస్ ఆర్టీసీని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో విలీనం చేశారని, ఇక ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులదేనని ఆర్టీసీ ఈడీ ఆదం సాహెబ్ సూచించారు. కదిరి ఆర్టీసీ డిపోను ఆయన ఈ రోజు సందర్శించారు. ఆయనకు ఆర్టీసీ ఉద్యోగులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్మికులతో ఆయన కాసేపు సమస్యలపై చర్చించిన అనంతరం డిపో పనితీరును సమీక్షించారు. డిపోలో అన్ని విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, ప్రజలు కూడా సంస్థ పనితీరుపై ఎన్నో ఆశలు పెట్టుకుని తమ వద్దకు ప్రయాణ నిమిత్తం వస్తారని, వారి ఆశలకు అనుగుణంగా వారిని ఆదరించి వారికి అవసరమైన సేవలు అందించి సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులదేనని అన్నారు. ఉత్తమ సేవలు అందించి ఇతర రాష్ట్రాలు కూడా మనం ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి డిపో మేనేజర్ రవీంద్రనాథ్ రెడ్డి, హరిమోహన్ తదితర కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. మొదటిసారి కదిరి డిపోకి వచ్చేసారు. మన కదిరి డిపో సిబ్బంది తరఫున సార్కి ఆహ్వానం పలుకుతున్నాం. మీ అందరూ తెలుసు, గత జనవరిలో మనమంతా కార్పొరేషన్ని గవర్నమెంట్లో మనం మారిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించబడ్డాము. దాని తర్వాత మరి ప్రయాణికుల్లో కానీ గవర్నమెంట్లో కానీ మన మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన సందర్భంగా మన మీద బాధ్యత కూడా చాలా పెరిగింది. అదే ప్రభుత్వం మారుకున్నట్టయితే మన మార్చి ఏప్రిల్ మే నెలలో మనకి సరైన శాలరీస్ కూడా వచ్చిండే కాదు. మీ అందరూ తెలుసు, పక్కన కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ చాలామందికి మరి శాలరీస్ కూడా లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడడం జరిగింది. మన అదృష్టం వల్ల మరి ప్రభుత్వం మారి మనకి అనుకూలంగా ప్రభుత్వంలో మన అందరూ చేరడం అనేది మన నిజంగా మన అందరికీ అదృష్టము. కాబట్టి ఈ అదృష్టం మనం నిలబెట్టుకోవాలి అంటే, మన ఇతర రాష్ట్రాలకి మార్గదర్శకంగా ఉండాలి అంటే మన పర్ఫార్మెన్స్ బాగా ఉండాలి. ప్రయాణికులు గవర్నమెంట్ కలవడం వల్ల మనకి సర్వీస్ బాగా చేశారు, ఇంతకుముందు కన్నా కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు అనేది ప్రయాణికుల్లో మనం వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగా మంచి సర్వీస్ చేస్తున్నారు ఆర్టీసీ గవర్నమెంట్ కలవడం వల్ల మనం కూడా చేద్దాము అనేది అభిప్రాయం ప్రభుత్వ నేతలకి రావాలి. తెలంగాణలో వాళ్ళు ఫైట్ చేశారు కానీ వెంటనే ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు, అక్కడ జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కర్ణాటకలో కూడా మన పక్కన ఉన్న కర్ణాటక మొన్న మధ్య కూడా సమ్మె చేయడం జరిగింది, ప్రధానంగా ప్రభుత్వం కలపమని. అట్లా మన సమ్మెల వల్ల స్ట్రైక్ల వల్ల ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అంత తొందరగా దిగిరావు. వాళ్ళనే మార్పు రావాలి అంటే మన యొక్క మంచి చర్యల వల్ల, మన యొక్క సర్వీస్ లెవెల్స్ పెంచుకోవడం వల్ల అక్కడ బాగుంది, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆదర్శవంతంగా మారింది అనేది మన ప్రభుత్వంలో కలిగించగలిగితే ఆటోమేటిక్గా మిగతా రాష్ట్రాలు కూడా అక్కడ ఉన్న మిగతా ఎంప్లాయీస్కి కూడా మన మార్గదర్శనం అవుతాం. కొన్ని లక్షల ఎంప్లాయీస్కి మార్గదర్శనం అవుతాం. మనం ఈరోజు బాగా చేస్తే మన ఆంధ్రప్రదేశే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఫాలో అయ్యి మరి మనల్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దానివల్ల కొన్ని లక్షల మంది కుటుంబాలకి, లక్షల ఎంప్లాయీస్ని ప్రభుత్వం చేసే అవకాశము మనకు మాత్రమే ఉంది. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అది అట్లా కాకుండా ప్రభుత్వం చేయడం వల్ల కూడా ఇంతమంది కన్నా మరి ఆర్టీసీ పర్ఫార్మెన్స్ పడిపోయింది, ప్రజలకు సరైన సౌకర్యాలు చేయట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, నెల నెల శాలరీ వస్తాయి కాబట్టి స్టాండర్డ్స్ తగ్గిపోయాయనే భావన ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి. మన దగ్గరగా ఉండేది ప్రజాప్రతినిధులు చూస్తూ ఉంటారు మన పర్ఫార్మెన్స్. అట్లా ఉందనుకోండి, ఇంతకుముందు బాగుండేదండి, ఇప్పుడు ఇంకా గొడవలు ఎక్కువైపోయాయి, లేకపోతే పర్ఫార్మెన్స్ లేదు, బస్సులు ఆపట్లేదు, బస్సులు బాగుంటలేదు అని ఎప్పుడైతే ప్రయాణికుల్లో అట్లా చర్చ వచ్చిందో, అట్లా పత్రికలు మన మీద విమర్శలు వచ్చాయో, ఆటోమేటిక్గా ప్రభుత్వం మేము చేసిన పని తప్పేమని మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా కాకుండా ముఖ్యంగా ప్రయాణికులు కోరుకునేది మనం ఈరోజు ఇవ్వాలి. ప్రయాణికులు ఏం కోరుకుంటారండి, మనకి బస్సు పోతుంది, బస్సు టైం మనమే టైం చెప్తాం, ప్రయాణికులు చెప్పిన టైం అనేది చెప్పట్లేదు. మనమే నైట్ 10 గంటలకు హైదరాబాద్ మనమే టైం టేబుల్ ఇచ్చాము, మనం ఇచ్చిన టైం టేబుల్ని మనం ఫాలో అవ్వాలి. అక్కడ ఇన్ని టైంకి వెళ్తాము, ఉదయం 5ంటికి వెళ్తాం, 5ంటికి వెళ్ళాలి. చాలామంది డ్రైవర్స్ అసలు ఎన్ని గంటలకు వెళ్ళాలి మనము అనే ఆలోచన లేకుండా ఏదో బయలుదేరేటప్పుడు అటు ఇటు బయలుదేరుతాము, వెళ్ళేటప్పుడు వెళ్తున్నాము. అట్లా కాకుండా మనం ఎన్నింటికి వెళ్ళాలి అని ఒక డిపార్చర్ పంక్చువాలిటీ కానీ, అరైవల్ పంక్చువాలిటీ పద్ధతి ప్రకారం మనం ఉన్నట్టయితే ప్రయాణికులు టైం పెట్టుకొని కదిరి డిపో బండి అని టైంకి వెళ్తుంది అని అటుపక్క నుంచి ప్రయాణికులు మన వైపు రావాలా సాధ్యం అవుతుంది. కాబట్టి డ్రైవర్లు పంక్చువల్గా డ్యూటీకి రావడం కానీ, పంక్చువల్ డ్రైవర్లు బస్సులు ఆపరేట్ చేయడం కానీ, అరైవల్ పంక్చువాలిటీ కానీ వస్తే ప్రయాణికులు ఆటోమేటిక్గా మన వైపు వస్తున్నారు. ఈరోజు మీ అందరూ తెలుసు, మన బస్సుల కన్నా స్పెషల్ టైప్ వెహికల్స్ మనం మొత్తం ఒక 3000 ఉంటే కార్పొరేషన్ మొత్తం మీద బయట 6000 ఉన్నాయి ప్రైవేట్ బస్సులు, మనకన్నా డబుల్ ఉన్నాయి. మనకు అసలు ఏసీ బస్సు మొత్తం కలిసి 300 కూడా లేవు కార్పొరేషన్లో, బయట 3000 దాకా ఉన్నాయి ఏసీ బస్సులు ఈరోజు. అట్లా మన ఏసీ బస్సులు, సేఫ్లా బస్సులు అన్నీ బయట పెరిగిపోతూ ఉన్నాయి. మనకేమో అంత అనుకూలంగా మనం బస్సులు తిప్పలేకపోతున్నాం.
తిప్పే బండ్లకు కూడా ఎర్నింగ్స్ అంత మాత్రమే. ఏంటంటే మీ బస్సు మేము ప్రయాణికులకి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం, ఎందుకు మనం డబ్బులు రావట్లేదు అంటే మీ బస్సులు చూడండి, ఆ ప్రైవేట్ బస్సు చూడండి అంటారు. బస్సులు చూడడం కానీ, అట్లానే మన సర్వీస్ చేయడంలో కానీ, మన రన్నింగ్ టైంలో కానీ, మన మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, వాళ్ళు మెయింటైన్ చేసే విధానంలో కానీ అందరూ కూడా మరి ప్రయాణికులు ఈరోజు ప్రైవేట్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. అక్కడ దాకా ఎందుకు, మన ఎంప్లాయీస్ మన పిల్లలే చాలామంది మన బస్సులో పోకుండా ప్రైవేట్ బస్సు పోయే సందర్భాలు చాలా ఉన్నాయి. మన పిల్లలంతా మన బస్సులో వెళ్తున్నారా? మన ఆత్మ ప్రశ్న చేసుకుని ఎవరికోళ్ళు బస్సు బాగా ఉంచడంలో ఎవరు వద్దంటలేదు. మరి ఈరోజు బస్సు ఎక్కి చూద్దామంటే ఇంకా నీ బస్సు పూర్తిగా చూడలేదు. మరి బస్సులో అంత ఆహ్లాదకరంగా లేవు మన బస్సులు. కాబట్టి వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి, బస్సుల కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, పంక్చువల్ ఆపరేషన్ చేయటము, ఆ తర్వాత ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం, అంతకన్నా ఏమి వాళ్ళు కోరుకోరు. మర్యాదగా ఉండడం, ప్రయాణికులు మనకు సపోర్ట్ చేసే విధంగా ఆర్టీసీలో మరి మంచిగా ఉన్నారు ప్రయాణికులు అని అది రావడం. అట్లానే సేఫ్టీ మీ అందరికీ తెలుసు, ఆర్టీసీలో మరి ప్రయాణికులు మొదట కోరుకుని ఎప్పుడైనా ఉన్న ప్రయాణికులు మన వైపు వస్తున్నారంటే కేవలం ఆర్టీసీకి ఉన్న భద్రత అనేది ప్రయాణ నినాదం అంది. నినాదమే కాదు, అన్నిటితో పోల్చుకునేది ఆర్టీసీలో కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. మనం కూడా ఆ విధంగా చేస్తున్నాం. ఎవరు పడితే వాళ్ళని మనం హైదరాబాద్కి పంపించాం. అతనికి మంచి అనుభవం ఉండాలి, మంచి ప్రీవియస్ హిస్టరీ ఉండాలి, సెలెక్ట్ చేసి మాత్రమే మనం పంపిస్తున్నాం. ఆ విధంగా మనకు మంచి డ్రైవర్లు ఉన్నారనే అభిమానంతో మన బస్సులకి రోజు సేఫ్టీ మీద వస్తున్నారు. కాబట్టి మనం కూడా దాన్ని నిలబెట్టుకునే విధంగా ఇంకా మంచిగా చేసి యాక్సిడెంట్ ఫ్రీ డిపో మంది, కదిరి డిపోలో యాక్సిడెంట్స్ లేవు అనే విధంగా మనం ప్రయత్నిస్తే తప్పనిసరిగా ప్రయాణికులు మన వైపు ఉంటారు. చాలా వరకు మన డ్రైవర్ తప్పు లేకుండా ఈరోజు మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నిన్న మొన్న కూడా మన పులివెందుల డిపోలో, పొద్దుటూరు డిపోలో కానీ చిన్న యాక్సిడెంట్ జరిగాయి. చిన్న పెద్ద ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయ్యాయి. చాలా చూసి మన తప్పు ఏం లేదు. మన బస్సు ఆగి ఉంది, మన బస్సు ఆగి ఉన్న బస్సు వచ్చి 2 వీలర్స్ వాళ్ళు కొట్టడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు అలాంటి మనం ఏం చేయలేము. కాబట్టి మనం చేయలేము, బస్సు ఆగైంది, బస్సు ఎక్కడ ఆపుకోవాలి అది మన తప్పు. అక్కడ కొన్ని ఉంటాయి. బస్సు బాగా పూర్తిగా ప్రయాణికులు నైట్ కనిపించే విధంగా సైడ్ ఎక్కడ ఆపుకోవాలా, దానికి బ్లింకర్స్ వాడాలి, సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకోవాలి. అట్లా మనం చేయాల్సిన బాధ్యత అన్ని కూడా మనం చేయాలి. ఎట్లా నేను అవాయిడ్ చేయాలి, అది ఎదురు వ్యక్తి అతను డ్రైవింగ్ సరిగా రాదు, మరి అతను కూడా రోడ్డు మీద వచ్చాడు, అతను మనం ఎట్లయినా ప్రమాదం నుంచి మనం రక్షించాలి. ఎదురు వచ్చే వ్యక్తి మన కుటుంబ సభ్యుడే, మన ఫ్రెండే అనే ఆలోచన మన మైండ్లో ఉందనుకోండి, నువ్వు ఆ ప్రమాదాన్ని రక్షిస్తావు. ఎదురు వ్యక్తి ఎవరో మన వాడు కాదు అని నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు ప్రమాదం రక్షించలేవు. నీ తప్పు ఏం లేదు ఇక్కడ, కానీ ప్రమాదం ఎట్లా రక్షించాలో నీ చేతావు. ఎదురు వ్యక్తి నీ కుటుంబ సభ్యుడు, మీ అన్నో తమ్ముడో వస్తున్నాడు అని అనుకున్నప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? చాలా జాగ్రత్తగా ఉంటావు. నువ్వు పూర్తి దిగిపోయే నీ చాలా బాధ్యతగా చేస్తావు. ఆ విధంగా ఎదురు వ్యక్తి కూడా మన ఫ్యామిలీ మెంబరే. మన కదిరి డిపోలో కానీ మన ఆంధ్రప్రదేశ్లోని సభ్యులందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్సే. కాబట్టి వాళ్ళు పొరపాటు చేసినా ఆ పొరపాటు మనం రక్షించాలి అనే విధంగా మనం ఎప్పుడైతే డ్రైవ్ చేస్తామో ప్రమాదాలు 0 స్థాయికి వస్తాయి. కాబట్టి అది మనం మైండ్లో ప్రతి డ్రైవరు చూసుకోవాలి. ఇంకోటి, మనం ఏదో లాంగ్ డిస్టెన్స్ అనుకుంటాం కానీ ఆర్డినరీ బస్సులో కూడా ఎక్కువ ప్రమాదాలు చిన్నవి యాక్చువల్ స్పీడ్ ఉండవు ఏముండవు, కానీ అదే ఇక్కడ ప్రమాదాలు అవుతున్నాయి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, బస్ స్టాండ్స్లో ఎన్నో చిన్న ప్రమాదాలైనా కూడా జరగకుండా మన ప్రయాణికులకి సేఫ్ ట్రావెల్ ఇవ్వగలిగినట్టయితే ప్రయాణికులు మన వైపు ఉంటాయి. దానితో పాటు మనం చెప్పుకోవాలి, మన బస్సులు ఎక్కండి, మన బస్సు సేఫ్టీ బాగుంటుంది, మన బస్సులు బాగుంటాయి, టైం ప్రకారం వెళ్తాయి అని మనం చెప్పి దాన్ని నిరూపించుకోగలిగితే ప్రయాణికులు మన వైపే ఉంటారు. రీజన్లోనే ఫస్ట్గా ఉండేది. కాకపోతే కొద్దిగా ఈ మధ్య కాలంలో మరి కలెక్షన్స్ తగ్గడం అంటే ముఖ్యంగా బెంగళూరు సెక్టర్ అంతా కూడా బాగా దెబ్బతింది. మరి దాన్ని మనమంతా కృషి చేసి ఎర్నింగ్స్ని పెంచాలి, యాక్సిడెంట్స్ తగ్గించాలి, బ్రేక్ డౌన్స్ లేకుండా ప్రజలకి డిపాజిట్ సార్ చెప్పారు, డిపాజిట్ పంచువాలిటీ, అరైవల్ పంచువాలిటీ కరెక్ట్గా పోతుంది. పంచువాలిటీ అంటే మన ప్రజలు ప్రయాణికులు మన బస్సులో ఎక్కుతారు. సో సార్ అన్నీ చెప్పారు. ఇంకా మేము రెగ్యులర్గా చెప్తుంటాం, మీకు అందరికీ తెలుసు. మరొకసారి కరోనా అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ కరోనా ఇంకా ఉంది. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన బస్సులన్నీ కూడా రెజ్యూమ్ చేసాము. ఆల్మోస్ట్ అన్ని బస్సులు కూడా నడుపుతున్నాము. అన్ని బస్సులు కూడా ఎర్నింగ్స్ పెంచి మరి బ్రేక్ డౌన్ లేకుండా కేంపీలు అలాగే పెంచుతూ మీరు అందరూ కదిరి డిపో అభివృద్ధి సహకరిస్తారని ఆశిస్తుంది. టైమింగ్ బోర్డు పెట్టండి. ఫోన్ నెంబర్ 2 ఉంటే చాలు. టైమింగ్ బోర్డు, కెమికల్ వాషింగ్ లోపల పెట్టమారు, ఎక్కడ కాదు వాసన బాగా ఇప్పుడు మన బస్సు
కదిరి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, పరిస్థితులు అనుకూలిస్తే మరో 2 ఏళ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తామని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు కదిరి మున్సిపల్ భవనంపై మొదటి అంతస్తు సమావేశ భవన నిర్మాణ పనులు 1,17,00,000 వ్యయంతో చేపట్టి పూర్తి చేశారు. ఈ రోజు ఈ నూతన భవనాన్ని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రారంభోత్సవం గావించారు. కదిరిలో దాదాపు 22 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, కరోనా కారణంగా ఆగిన పనులు కూడా త్వరలో పూర్తి అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కదిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి పాల్గొని ఒక ఛాంబర్ ను ప్రారంభోత్సవం గావించి మాట్లాడుతూ అభివృద్ధికి అన్ని పార్టీలు ఒకే మాటపై నడవాలని, ప్రజలు కూడా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి తహసీల్దార్ మార్చి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ సిబ్బంది, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీన్ని డెవలప్ చేయండి సార్. చైర్మన్ చాలా ప్లస్ యాంటీ రూమ్ కూడా మరి ఈ రోజున ఇక్కడ మనకి కదిరి మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంది. గతంలో మనకి లాంగ్ బ్యాక్ అమౌంట్ శాంక్షన్ అయినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల అది కట్టలేకపోవడం జరిగింది. ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు అలాగే మాకు ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు కానివ్వండి, ఈ గారు కానివ్వండి, అలాగే మా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఈరోజు ఈ బిల్డింగ్ అనేది
కన్స్ట్రక్షన్ అయిపోయి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించంటే అన్ని ముందు కింద పాత ఆఫీస్లో కౌన్సిల్ హాల్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు స్టాఫ్ కూడా కొంతమందికి రూమ్ సరిపోక కింద సరిపోక పాత ఆఫీస్లో ఉండడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ కంప్లీట్ చేసే విధంగా కౌన్సిల్ హాల్, అలాగే వీడియో కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాల్, అలాగే చైర్పర్సన్ గారి ఛాంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అన్ని సౌకర్యాలతో కూడా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి అనేటువంటిది మన అందరి చేతుల్లోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీలు అన్నీ కూడా వీలైనంత వరకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు ఈ యొక్క దివ్యమైనటువంటి భవనం దానికి ఒక ఉదాహరణగా కూడా నిలుస్తుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కూడా ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ మీద, కౌన్సిల్ మీద ఆధారపడుతుంది. దానికి సహకరించేటువంటి బాధ్యతను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు ఏదైనా సరే అభివృద్ధి విషయంలో వచ్చినప్పుడు మాత్రం మనమందరము ఒకటిగా పని చేసినప్పుడు మాత్రమే ఇటువంటి భవ్యమైనటువంటి మందిరాలు నిర్మాణం అవుతాయి. కదిరికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిండేటువంటిది. తిరుపతి తర్వాత అటువంటి బ్రహ్మాండమైన క్షేత్రాన్ని మనం ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రభుత్వ ఆఫీసు భవనాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. వ్యక్తిగతంగా కొంతమంది నష్టపోతారేమో కానీ ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా దాంట్లో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా మనము కూడా అందరము కలిసి ఏదో ఒక చర్యలు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. దీనికి ఇంకో గర్వకారణం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి ప్లేస్ లయన్స్ క్లబ్కి సంబంధించి ఉండేటువంటిది. ఆ రోజు నేను లయన్స్ క్లబ్కి సెక్రటరీగా ఉన్నాను. మున్సిపాలిటీకి ఆక్యుపై చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా అయితే ఒక కేసు వేసి దాని మీద స్టే కూడా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు గ్రామ పెద్దలందరూ కూడా కలిసి లయన్స్ క్లబ్ కూడా ఒక సేవా సంస్థ, అటువంటిది మున్సిపాలిటీ ఆఫీసు బాగుంటే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకే ఒక తీర్మానం చేసి ఈ ప్రదేశాన్ని మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది. మొదట్లో కొన్నాళ్ళకి డెవలప్మెంట్ కానప్పుడు మేము బాధపడ్డాం, అరే అనవసరంగా ఇచ్చామేమో అని. అయితే ఈ రోజు మాత్రం ఇది చూసిన తర్వాత లయన్స్ క్లబ్ ఇక్కడ ఇచ్చినందుకు సార్థకత చేకూరిందని, కదిరి మున్సిపాలిటీ యొక్క భవనం కూడా చాలా దివ్యంగా ఉందని, ఇదే అభివృద్ధి ఈ రోజు నేను డీసీ గారికి, కమిషనర్ గారికి, సిద్ధారెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఇది ఒక ప్రారంభంగా తీసుకొని టోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్ల యొక్క దీంట్లో ఉండేటువంటి విద్యుత్ అలంకారాలకు సంబంధించిన విషయంలో మనం మ్యాక్సిమం ప్రపోజల్స్ పంపిద్దాం. వచ్చేటువంటి దాంట్లో ఎన్ని వీలైతే అన్ని వస్తాయి. వీలైనంత వరకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరెవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం కనపడుతోంది. లక్షల కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు జీఎస్టీ ద్వారా కానీ పన్నుల రూపంలో వస్తున్నాయి. దానికి రాష్ట్రాలకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మున్సిపాలిటీలకు ఇస్తుంది. కాబట్టి మన మున్సిపల్ ప్రజలందరూ కూడా సహకరించి ఈ అభివృద్ధికి ఇదే ఒక తొలి నాందిగా, ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి వేరు, ఇప్పుడు నుంచి జరగబోయే అభివృద్ధిని ఒక మోడల్గా మనం తయారు చేసుకోవాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక నాంది కావాల్సిందిగా నేను విజ్ఞప్తి. ముందుగా ఈరోజు ఒక మంచి మున్సిపల్ పరిపాలనా భవనాన్ని కదిరి పట్టణ ప్రజలకి అందించినందుకు మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. దాదాపు గత 5-6 సంవత్సరాలుగా కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ భవనాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలి అని చెప్పి దాదాపుగా సంవత్సరం క్రితమే దీనికి భూమి పూజ చేశాం. కరెక్ట్గా సంవత్సరం రోజుల్లో దీన్ని ఈరోజు పూర్తి చేసి మనం అందుబాటులోకి తీసుకురాగలిగాం. కరోనా నేపథ్యంలో దాదాపు 6-7 నెలల పాటు పూర్తిగా పనులు నిలిపేసినప్పటికీ కూడా కేవలం 6 నెలల కాలంలోనే ఈ భవనాన్ని నిర్మించి అందించినటువంటి జేబీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకి, వాళ్ళ కాంట్రాక్టర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి గౌరవ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి, పబ్లిక్ హెల్త్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మంచి కార్యాలయం, ఒక నూతన కౌన్సిల్ హాల్ అయితేనేమి, ఒక వీడియో కాన్ఫరెన్స్ హాల్ అయితేనేమి, ఒక చైర్మన్ భవనం అయితేనేమి, టీపీఓకి సంబంధించినటువంటి భవనము, మీటింగ్ హాలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. దీంతో పాటుగా దాదాపుగా మనకు 20-22 కోట్ల రూపాయలతో మరి ఈరోజు మున్సిపాలిటీలో అన్నీ కూడా పనులు మొదలుపెట్టాం. దురదృష్టవశాత్తు కరోనా వల్ల దాదాపు 6-7 నెలలుగా కూడా అన్ని పనులన్నీ ఆగిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటా ఉన్నాయి.
మరి ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా తాగునీటికి సంబంధించినటువంటి ఇంకా 2 ELSRలు కానీ వాటికి సంబంధించిన పంపింగ్ స్టేషన్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్లు అయితేనేమి, అదేవిధంగా శానిటైజర్స్కి సంబంధించి కొన్ని డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ముఖ్యంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో బీటీ రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కూడా నాకు తెలిసి రాష్ట్రంలోనే మనదే ఒక 2వ మున్సిపాలిటీ. మొట్టమొదటిగా రాయచోటి తర్వాత మనమే దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎస్టిమేట్లన్నీ కూడా పంపించాం. ఇంకా దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావాల్సింది. ఇంకా పెద్దలు భారతాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తే వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కదిరి మున్సిపాలిటీకి తీసుకొస్తే చాలా మటుకు మనకు డ్రైనేజ్ సమస్య, దానివల్ల ఉత్పన్నమవుతున్నటువంటి అంటువ్యాధులు అయితేనేమి ఇతరత్ర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందరి సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకోవడానికి పట్టణ ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ మంచి భవనాన్ని నిర్మించిన అందరికీ, దీని వెనుక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంబుల పూలకుంట మండలంలో వివిధ పాఠశాలలో పనిచేస్తున్న నూతన ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని ఎంఈఓ గోపాల్ నాయక్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు తమకు నచ్చిన యూనియన్లలో హక్కుల సాధనల కోసం పనిచేయవచ్చు, కానీ ఉపాధ్యాయ వృత్తి వద్దకు వస్తే అందరూ ఒకే లక్ష్యంతో విద్యాబోధన చేయాలని సూచించారు. 2018 డిఎస్సీలో నియమితులైన 16 మంది నూతన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రామాంజులు యాదవ సర్వీసు రిజిస్టర్లను అందజేశారు. సర్వీసు రిజిస్టర్లోని అంశాలను ఎంఈఓ మరియు ప్రధాన ఉపాధ్యాయులు గోపాల్ నాయక్ మరియు తిరుపాల్ నాయక్ ఉపాధ్యాయులకు వివరించారు. నూతన ఉపాధ్యాయుల సమస్యలపై మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు చొరవ చూపి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, షఫీ, మురళి, రమణ నాయక్, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లాగే మమ్మల్ని బాగా గౌరవించి వెంటనే మమ్మల్ని దగ్గరగా ఆదరించినటువంటి ఎన్నోసారి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు ఎస్ఆర్లు తెప్పించినటువంటి రామాంజ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేమందరము బాగా మీరు చెప్పినట్లు అందరం కలిసి మంచి ప్రైవేట్ స్కూల్కి పోకుండా పిల్లలను బాగా మాకు తెలిసినటువంటి నేర్చుకున్నటువంటి డైట్లో అన్నీ నేర్చుకొని వచ్చి ఇక్కడ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్కి పోకుండా గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పుతామని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం చూసుకోండి, ఒకసారి ఇవన్నీ ఒకసారి పరిశీలించుకోండి, రాసేటప్పుడు కూడా గమనించండి. గమనించిన తర్వాత ఈ సేవా పుస్తకం అనేది మనకు పూర్తయిన తర్వాత తిరిగి అన్ని పుస్తకాలను మనము ఎంఈఓ సార్ ద్వారా మనకు ఈ మండల పరిషత్ మీరే హ్యాండ్ ఓవర్ చేసి వస్తుంది మీరే. కాబట్టి ఆ విధంగా ఈ సేవా పుస్తకం అనేది మనకు చాలా విలువైనది. కాబట్టి ఇందులో ఎటువంటి తప్పులు జరగకుండా ఉండడానికే ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమం, ఈ సేవా పుస్తక కార్యక్రమం అనేది అందరూ ఒకేసారి వస్తారు. ఏది ఉపాధ్యాయులు ఒకరు కలసడం వల్ల వాళ్ళు భావాలను పంచుకోవడం వల్ల తర్వాత అవి ఇది సంఘాలు ఉండొచ్చు. ఏది మన హక్కు కోసము, మన ఉద్యోగ భద్రత కోసము, మన ఏది మనకు సంబంధించిన ఆర్థికపరమైన వాటికి సంఘాలు ఉండొచ్చు, ఏది కొట్లాడచ్చు, దాంట్లో వరకు రైట్స్ ఉంటాయి. కానీ ముఖ్యమైన అంటే ఇవన్నీ మామూలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇవన్నీ సంఘాలే మనము ఇవన్నీ పొందడానికి సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. దీనికంటే ముఖ్యమైనది వృత్తి అన్నమాట. వృత్తి అనేది ఎంతో నిబద్ధతతో చేస్తే తప్ప మనము జీవితంలో మనము ముందుకు మన పేరు రాదు, తర్వాత దాన్ని సాధించలేము. దాంట్లో అంటే వృత్తిలో చేరిన తర్వాత దాని మీద ఎంత నిబద్ధత, ఎంత బాధ్యత ఉండాలంటే మనసులో అనేది నీ వృత్తి పట్ల ఎప్పుడు నీ గుర్తుండేట్టు గుర్తు ఉండాలి. నువ్వు ఏది పిల్లలు 2 కావచ్చు, 3 కావచ్చు, 10 మంది కావచ్చు. ఇప్పుడైతే బాగా ఉత్సాహంగా బాగా పనిచేస్తారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏది పిల్లలు ఒకసారి మీలో కూడా నిరాశ కలుగుతుంది. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు ఆ విధంగా వస్తారు. మనకు ప్రారంభంలో వాడికి పిల్లలకి పాఠశాల అంటే వాడికి భయము, ఉపాధ్యాయుడు అంటే పోలీసు లాగా భావిస్తారు వాళ్ళు పిల్లలు. కాబట్టి అటువంటి సమయంలో వాళ్ళను దగ్గర చేర్చుకొని మనము ఏది అవసరం ఇది ఇంటికి పోయి వాళ్ళకి సాధ్యమైనంత వరకు 1వ తరగతి ఇప్పుడంటే పాఠశాల పిల్లలు లేరు కాబట్టి భవిష్యత్తులో మనకు ఈ కోవిడ్ కూడా మనకు తగ్గుతున్నాయి.
ఇప్పుడైతే భవిష్యత్తులో అయితే మనకు జూన్ నాటికి పూర్తిగా పాఠశాలలు ప్రారంభమైతే మనకు పిల్లలతో, కాబట్టి అందులో కూడా పిల్లలకు బాగా న్యాయం చేసి మీకు ఏ విధంగా ఇక్కడ మా ఉపాధ్యాయులంతా స్వాగతం. మరి ఈ సందర్భంగా మరి ప్రధానోపాధ్యాయులు గారు, ఎంబీఓ గారు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా షఫీ సార్ స్టాండప్ సార్, షఫీ సార్, తర్వాత రహీం సార్, షఫీ సార్, రామాంజనేయులు, వీళ్ళు నలుగురు ఇప్పుడు ఎస్ఆర్లో రాయబోతున్నటువంటి వాళ్ళు. హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉంటుంది, బాగా ఎలాంటి పొరపాటు లేకుండా రాస్తారని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేము ఈరోజు సెలవు పెడుతున్నా కూడా, సార్ రహీం సార్ రండి, రిక్వెస్ట్ చేసుకొని అదే పనిగా పిలుచుకొని వచ్చాము. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, బాగా రాస్తారని చెప్పి. మరి ఆ సార్ దగ్గర మీ ఎస్ఆర్ రాసేటప్పుడు మేము దగ్గర ఉండి ఎటువంటి అక్షర దోషాలు లేకుండా బాగా జాగ్రత్తగా రాయించుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మరి ఎస్టీవీ లీడర్ రామాంజనేయులు, మండల ఎస్టీవీ కార్యదర్శి, మరియు మన మురళీ సారు, మరియు వెంకటరామిరెడ్డి సారు, షఫీ సారు, హిందీ షఫీ సారు, వీళ్ళందరూ కూడా మనకందరికీ సర్వీస్ పుస్తకాన్ని ఓపెన్ చేయాలా అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఆనందంగా వచ్చి కూర్చున్నారు. మేము మీకు సర్వీస్ పుస్తకం గురించి మేము బాధాకరమైన విషయం కూడా మీకు కొన్ని చెప్పాలి. ఈరోజు మీకు అందరికీ పిలిచి ఆనందంగా మన సర్వీస్ని మనం రాసుకుంటున్నామంటే చాలా సంతోషం. నేను 96లో జాయిన్ అయినప్పుడు 1996లో జాయిన్ అయినప్పుడు ఉద్యోగంలో వచ్చి జాయిన్ అయ్యేకే మండలాల్లో అష్టకష్టాల్లో జాయిన్ అవ్వబడ్డాను. ఎండిఓ సార్ అనమాట, ఎంపీపీలు ఉంటారు. అష్టకష్టాల్లో జాయిన్ అయ్యేకే 10 రోజులు తిరిగినా, ఆర్డర్ తీసుకొని సంకలో పెట్టుకొని తిరిగినాను. తొందరగా జాయిన్ చేసుకోలేము, ఎవరికి తొందరగా జాయిన్ చేసుకోలేము, రోజు రావడం వల్ల బంధుపోవడం అటువంటి చేసుకొని మేము జాయిన్ అయ్యాం. మళ్ళీ ఎస్ఆర్ కొనుక్కొచ్చేకి ఎక్కడో అనంతపూరు సింగల్గా పోయి తెచ్చుకున్నాం. అది సంకలో పెట్టుకొని ఎండిఓ ఆఫీస్ చుట్టూ 10 రోజులు తిరిగినాం. క్లర్కుల దగ్గర 10 రోజులు కూర్చున్నాం. అప్పుడు కూడా మా ఎస్ఆర్ ఓపెన్ కాదు, ఇబ్బంది పడినాం. ఎస్ఆర్ ఓపెన్ చేసుకుంటే చాలా ఇబ్బంది పడినాం. కానీ మీకు చూడు, ఇప్పుడు కాలం మారిపోయింది, రోజు రోజు కాలం మారికి వస్తామన్నమాట. అప్పుడు ఇబ్బందులు అయితే మేము ఎస్ఆర్ తీసుకొని ఎండిఓ ఆఫీస్ క్లర్క్ చుట్టూ 10 రోజులు తిరిగినాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా నల్లచెరువు మండలానికి చెందిన బీజేపీ కార్యకర్త పీట్ల ఆంజనేయులు నియమిస్తూ రాష్ట్ర పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నల్లచెరువు మండలం బీజేపీ కార్యకర్తల పట్ల ఆంజనేయులు అభినందించారు. మండల బీజేపీ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నల్లచెరువు మండలానికి గుర్తింపు తెచ్చిన ఆంజనేయులు అభినందనీయులని అన్నారు. ఈ సందర్భంగా పీట్ల ఆంజనేయులు మాట్లాడుతూ తనను ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎంపిక రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై ఉంచిన ఈ బాధ్యతని సక్రమంగా నెరవేర్చి పార్టీ పటిష్టతను పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లచెరువు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో మా నల్లచెరువు మండలం సంబంధించిన నాకు రాష్ట్ర ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం నిజంగా రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను సామాన్య కుటుంబం నుండి వచ్చాను. ఈ పార్టీని నమ్ముకొని, సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ మా పార్టీ లైన్లో పనిచేస్తే ఏ సామాన్య వ్యక్తికైనా భారతీయ జనతా పార్టీ దగ్గర తీసి ఉన్నత శిఖరాలకు తోడ్పడేదానికి అవకాశం ఇస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా నాకు పదవి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్ మాత.
నిజాంవాలీ కాలనీలో నూతన సెల్ టవర్ ఏర్పాటుని స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ రోజు కాలనీలోని ఉమ్మర్ మసీదు సమీపాన ఇళ్ల మధ్యలో ఒక సెల్ కంపెనీ టవర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తూ ఉండటంతో దాన్ని ఆక్షేపిస్తూ సెల్ కంపెనీలు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని కోరారు. ఇప్పటికే ఇక్కడ ఒక సెల్ టవర్ పనిచేస్తుందని దాని రేడియేషన్ కారణంగా పేద ప్రజలు అనేక రుగ్మతలకు గురవుతున్నారని, ఇక మరో సెల్ టవర్ ఏర్పాటు చేస్తే ఇక ఈ ప్రాంతంలో పేదలు బతకడానికి కూడా అవకాశం ఉండదని అన్నారు. కనుక జనసంచారం లేని చోట సెల్ టవర్లు ఏర్పాటు చేసుకోవాలని, ఇక్కడ ఇళ్ల మధ్య ఏర్పాటుకు ఎట్టి పరిస్థితులను అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మనుషులకు ఇబ్బంది చేసే కార్యక్రమం ఏది కూడా చెప్పండి సార్. అంతే చిన్నపిల్లలు ఉన్న రోగాలు వస్తే ఎవరు చూసే వాళ్ళు లేరు. మేము రోగాలు వస్తే ఏమన్నా వాళ్ళు చూపిస్తారా? బీదా సాదా వాళ్ళు ఉండేది ఉండే డబ్బులు ఉండే వాళ్ళు లేరు. ఎవరు సమస్య లేదు. తీసుకుంటే చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. ఏమన్నా అయితే ఎవరు చూసేవాళ్ళు? ఎయిర్టెల్ టవర్ వేస్తామని వచ్చినారు. ఇక్కడ ఇండ్ల పక్కల మేము చుట్టుకారం ఇక్కడ మొత్తం ఇండ్లు అన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, రేడియేషన్ वस्तुंदी వద్దని చెప్తున్నాం సార్ మేము. जगह के तरफ घर ही डालो न को तो 3 महीने से वहाँ पड़ता 3 महीने से नको को तो डालते ही हमारे बच्ची को 4 गिनती में कंकरे ही ऑपरेशन करा ले कहीं हमें वैसे ही है। बच्ची के बाजू घर में हार्ट है, इतना बोले तो नहीं सुना लेता ना है। घर बनतो सोच टावर दाता सोच कहता है। तुम्हें क्या है सो सलाह बोलो। ఆల్రెడీగా మళ్ళీ ఆ టవర్ నుంచి 200 అడుగు దూరంలో కూడా లేదు, ఇంకో టవర్ వేయడం జరుగుతుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా చూస్తున్నాం, ఎక్కడెక్కడైతే టవర్లు ఎక్కువైన వల్ల పక్షులు, కాకులు, జంతువులు అన్ని చనిపోవడం జరుగుతుంది. డాక్టర్లకి అంతుచిక్కని వ్యాధి ఉంది పరిస్థితి. ఇక్కడ ఉన్న జనానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. రాబో రోజులు ఇట్లే పెరిగితే జనాలు కూడా చాలా రోగాలు వచ్చి చూపించారు. ఇక్కడ నిజాములీ కాలనీలో ఇక్కడ బీడీ పనిచేస్తుండే కార్మికులు తప్ప ఇక్కడ ఎవరు సోగారులు లేరు. ఇక్కడ ఉన్న సోగారు వాళ్ళ జాగాలు టవర్లు వేసుకొని వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ బిడ్డల అభివృద్ధి కొరకు పాటుపడుతుంటారు. కానీ ఇక్కడ ప్రజలు పడుతున్న పాపాన కదిలి శాసనసభ్యులు కూడా అదే తీరుతూ ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ కమిషన్ వాళ్ళు ఇట్లా ఇళ్ల మధ్యలో పర్మిషన్ ఒకసారి ఆలోచించుకోవాలి. మేము పర్మిషన్ ముందర ఇళ్ల పక్కన ఇబ్బంది వస్తుందని ఆలోచించుకోవాలి. ఎవరు తోచి వాళ్ళు చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ప్రజలు తిరబడి కొట్టే పరిస్థితి వస్తుంది. రోజున నిజాంవాలీ కాలనీ ఉమర్ మసీద్ ఏరియా గ్రౌండ్లో గతంలో ఒక టవర్ వేయడం జరిగింది. అప్పుడు కూడా స్థానికంగా ఉండే ప్రజలు దానివల్ల రేడియేషన్ వస్తుందనేసింది మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, రెవెన్యూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్థానికంగా ఉండే నాయకులు వాళ్ళ అండదండలతో టవర్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఒక టవర్ నిజాంవాలీ కాలనీలో ఉంటే ఇంకో టవర్ కూడా నిజాంవాలీ కాలనీలో పక్కనే 200 మీటర్ల దూరంలో ఇంకో టవర్ వేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇప్పుడే ప్రస్తుతం నిజాంవాలీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు రేడియేషన్తో గురి అయ్యి చాలా వ్యాధులు నిజాంవాలీ కాలనీతోనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాయి. ఈ టవర్ వేస్తే కూడా రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికోసం నిజాంవాలీ కాలనీ ప్రజలందరూ ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఇక్కడ వేస్తున్నటువంటి టవర్ వెంటనే ఆపాలనేసింది డిమాండ్ చేస్తున్నాం. మీరు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలకి ఏదైనా నచ్చితేనే ఆ పని చేసి మీరు ముందుకెళ్తే రేపు పొద్దున మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది, మీకు కూడా మాట ఉంటుంది అనేసింది తెలియజేస్తున్నాం. ప్రజలకి ఇబ్బంది కలిగించే పని ఏది కూడా చేయకూడదు అనేసింది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలనేసింది హెచ్చరిస్తున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామతీర్థం దర్శయాత్రలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై పోలీసుల దాడిని ఖండించిన బీజేపీ. అనంతపురం జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జిల్లా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ సమావేశం. నిజాంవలి కాలనీలో సెల్ టవర్ ఏర్పాటును ఆక్షేపించిన స్థానికులు. పేదల ప్రాణాలతో చెలగాటమాడవద్దని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.